పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి మంచి ప్రజలు బాగుండాలనే ఒక జయమే అయింది. ఓకే. పోతే ఒక్కొక్కసారి ఏం మాట్లాడతారో అర్థం కావట్లే పాపం. ఓకే. ఒక సబ్జెక్టుల నుంచి ఇంకో సబ్జెక్టులోకి వెళ్తారు. మన అసెంబ్లీలో కూడా చూసాము, 4 మాటలు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఇంకా ఆయన కూడా అయితే బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఆయనకి టైం ఉంది, ఇంకా టైం ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. అవును. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? బాగుంది. అంటే జగన్ గారి క్యాబినెట్లో మారుమూల ప్రాంతాలకి అభివృద్ధి మాత్రం బాగా చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ చూసాము, అసలు వాళ్ళ పుట్టిన కాడిచి రోడ్డు అనేది లేదంట. అంటే డొంకల రోడ్లు జోలు వేసుకొని మోసుకెళ్తూ ఉండే వాళ్ళ హాస్పిటల్కి. అటువంటిది ఈ రోజున తారు రోడ్లు వేసి వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు మొన్న. అంటే జగన్ గారి ప్రభుత్వంలో 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. ఎందుకండి అలంకారానికి ఎదరు టేబుల్ మీద నేమ్ బోర్డులు పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు? అంతకుముందు ఉన్నారు, కులానికి ఒకరిని తీసుకొచ్చాడు ఉప ముఖ్యమంత్రి. ఎవరన్నా ఉప ముఖ్యమంత్రి నేను ఈ పని చేస్తున్నానని ముందుకు వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇతని పనితీరు ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు? బాగానే ఉంది. అలాంటి మార్పులు చూసారంటే డిప్యూటీ సీఎం కంటే రాష్ట్రంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. వ్యక్తిగతంగా ఆయనకున్న జాలి గుణం, ఆయనకున్న కమిట్మెంట్, ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడతాం. వెరీ గుడ్, బాగుంటుంది. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ మీద చివరిగా? వ్యక్తిగతంగా మంచివాడే, రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం మేము కూడా.